జనవరి 7న ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయ వర్గాల్లో నరాలు తెగేంత ఉత్కంఠ. ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఆసక్తిగా చూస్తోంది తెలంగాణ ప్రజానీకం. వచ్చే నెల 7న ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారు కేటీఆర్. తనపై నమోదైన మనీ లాండరింగ్ అభియోగాలను ఎలా ఎదుర్కొంటారు? ఫార్ములా ఈ రేస్లో ఈ కేసులో నెక్స్ట్ ఏంటి అనేది తాజా హైటెన్షన్. ఇట్నుంచి ఏసీబీ, అట్నుంచి ఈడీ, ఎఫ్ఐఆర్ తో వీళ్లు, నోటీసులతో వాళ్ళు. టాప్ గేర్ లో ఫార్ములా ఈ రేస్ కేసు. మాజీ మంత్రి కేటీఆర్ కు వాట్ నెక్స్ట్? జనవరి 7న ఏం జరగబోతోంది? తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెరిగింది. ఏసీబీ, ఈడీ కలిసి కేటీఆర్ ని రౌండప్ చేశాయి. లేటెస్ట్ గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయి. జనవరి 7న విచారణకు హాజరు కావాలన్నది నోటీసుల సారాంశం. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు అందాయి. జనవరి 2న అరవింద్ కుమార్, జనవరి 3న బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ఆధారంగా చేసుకుని మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇదే కేసు విచారణలో ఏసీబీ ఆల్రెడీ దూకుడు మీదుంది. కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. మున్సిపల్ మంత్రిగా ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తూ కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఆ విధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏసీబీ. కేబినెట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపారని కౌంటర్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ ను బేఖాతరు చేస్తూ ఈసీ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్ 2వ సెషన్ కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారంటోంది ఏసీబీ. ట్రాక్ నిర్మాణంతో పాటు రేస్ కు సౌకర్యాలు కల్పించాలనేది మొదటి ఒప్పందం. స్పాన్సర్షిప్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే విధంగా రెండో ఒప్పందం కుదిరింది. దీంతో హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. రెండో ఒప్పందం అమల్లోకి వచ్చి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడేదని ఏసీబీ లెక్కలేసి చెప్పింది.